హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ టేస్టీ ఎగ్ పరాటా రెసిపీ. ఎగ్ పరాటా రెసిపీ అనేది ఇలా చేశారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా. స్కూల్ నుంచి వచ్చినప్పుడు వెంటనే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. అప్పటికప్పుడు చక్కగా వేడివేడిగా తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ఇలా వేడివేడిగా టమాటా సాసు, మయోనైజ్ కానీ దేనిలోనన్నా సరే అలా టచ్ చేసి తింటూ ఉంటే ఆహా, అసలు వదలరు. ఇంకా అంత స్పీడ్ తింటారు. మనం తినమని బతిమాలాల్సిన పనే లేదు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 3 eggs తీసుకున్నానండి. ముందుగా పెద్ద బౌల్లో 3 కోడిగుడ్లను పగలకొట్టి వేసేసుకోవాలి. ఇందులో టీ కప్ అంతా పాలు తీసుకోవాలి. జస్ట్ టీ కప్ అంతా తీసుకుంటే సరిపోతుంది. 1 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం క్యారెట్ ముక్కలు, ఒక సగం క్యారెట్ని కట్ చేసుకున్నాను, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ కాడలు ఉంటాయి కదా, ఆనియన్ కాడలు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటాని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, కారము, కాస్తంత చాట్ మసాలా లేదా గరం మసాలా వేసుకోవాలి. కాస్త జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసేసాం కదా, ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి 1 కానీ 2 కానీ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 1 మిర్చి వేసాను, చాలా కారం ఉంది. మీరు మిర్చి కారం తక్కువ ఉంటే 2 మిర్చీలు వేసుకోండి. అట్లాగే ఒక పావు స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిశ్రమాలన్నీ వేసేసుకున్నాక బాగా గరిటతో కలిపేసుకోవాలి. ఇలా స్పీడ్గా కలుపుకున్నాం అనుకోండి, లోపల మనం గుడ్డు వేసాం కదా, గుడ్డు, పాలు, పెండ్లు అన్నీ కూడా చాలా ఈవెన్గా సమానంగా బబుల్స్ అంటే ఉండలు లేకుండా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, అంతే స్పీడ్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి దోసల పిండి ప్యాటర్న్ లాగా తయారవుతుంది. చూడండి, చూసారు కదా, ఇప్పుడు మనకి ఉండలు లేకుండా అయిపోయింది. చూసారుగా, ఇలా కలుపుకోవాలి. ఖచ్చితంగా స్పీడ్గా కలిపితేనే మనం స్పీడ్గా అంటే వెంటనే బాగా గట్టిగా కలుపుకుంటే బాగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి ఆన్ చేసుకొని కాస్తంత నూనె అప్లై చేసుకొని, ఇదిగోండి పిండి మిశ్రమం అంతా రెడీ అయిపోయింది కదా. పరోటా రెసిపీ, ఎగ్ పరోటా అనేది చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇంట్లో దొరికేవే కదండి. చక్కగా ఒకసారి ఇలా రెసిపీని ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వేసి పెట్టండి. అసలు ఏ దోశ ఏంటో కూడా అర్థం కాదు వాళ్ళకి, అంత బాగా తింటారు. ఇలా దోశ అంతా వేసేసుకున్నాక మూత పెట్టుకొని జస్ట్ ఒక 3 minutes వరకు చిన్న మంట మీద బాగా లోపల ముక్కలు అవి వేసాం కదా, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ మగ్గాలి కాబట్టి ఒక 3 minutes అయితే అలా ఉంచామనుకోండి, మగ్గిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇటువైపు కూడా ఒక 3 minutes వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా లేసిందో దోశ అనేది. ఇట్లా రావాలి. ఎగ్ పరోటా అనేది చాలా టేస్ట్. చూడండి, మీకు టమాటా కూడా ఎలా మగ్గిందో చూపిస్తాను. పచ్చిదనం అనేది లేదు. క్యాప్సికమ్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. నా స్టైల్లో ఒకసారి ఎగ్ పరోటా రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, ఇంక పిండి మిశ్రమం అంతా కూడా అట్లానే ఎగ్ పరోటాస్ని వేసేసుకోవాలి. ఇలా 2 వేసి పెట్టామంటే పిల్లలకు చాలా హెల్దీ అండ్ చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళైనా సరే దోశ పిండి, ఇడ్లీ పిండి అని మనము ఏమీ ఇబ్బంది పడే లేకుండా ఇన్స్టెంట్గా కూడా ఇది స్నాక్కే కాకుండా బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. చూసారా, టేస్టీగా ఎగ్ పరోటాస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా. నేనైతే ఇట్లా వేసేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా లైక్ చేస్తూ కామెంట్ చేయండి. అయిపోయింది. చూసారా, ఇట్లా సాస్లో కానీ మయోనైజ్ కానీ లేదంటే వేడివేడి ఉత్తనే తినేసినా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.